నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఏ రాశి వారు వారి రాశి ప్రకారం ఏ క్షేత్రాన్ని గనక దర్శిస్తే వాళ్ళ తలరాత మారుతుంది, లేదా పూర్వజన్మ పాపం ప్రక్షాళన అవుతుంది అనేది సవివరంగా తెలియజేస్తున్నారు. మేషరాశి గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఇక వృషభ రాశి, చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా రాశి ఈ రాశిలో పుట్టడం ఏమేం చేసుకున్న పాపం, అసలు మీ జీవితాలు ఇలాగా ఉన్నాయి అని అంటుంటారు. ఆశ్చర్యం అనిపిస్తున్నాయి, బాబాయ్ శుక్ర రాశికి కూడా ఇలాంటి అపవాదులు ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. సరే, అంటే చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి మరి ఉంటుంది కదా సార్ భంగపాటు. ఇంతకీ అసలు వృషభ రాశి వారు ఏ క్షేత్రాన్ని కనుక దర్శిస్తే వాళ్ళకి కొంత వాళ్ళ కోరికలు తీరటం కానీ తలరాత మారటం కానీ జరుగుతుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభ రాశికి ఉండే పాజిటివ్ చెప్పి నేను ఆ విషయంలోకి వస్తాను. వృషభ రాశి వారికి ఏంటంటే ఒక పాజిటివ్ అద్భుతంగా ఉంటుంది, అది ఓపిక. రెండవది ఏమిటి, వృషభ లగ్నం కానీ రాశి కానీ. రెండో విషయం ఏంటంటే వృషభం వారికి మీరు గమనించండి, ఇన్డెప్త్ అనాలిసిస్ కావాలి. అది స్కూల్స్లో టీచర్స్ దగ్గర నుంచి, సార్ల దగ్గర నుంచి సంథింగ్ ఇన్డెప్త్, ఇంకా లోతైన విషయం కావాలని ఉంటుంది వృషభం వారికి. అది ఎందుకు అంటే గురువు 8th and 11th లార్డ్షిప్ వృషభం నుంచి. 8th అంటే ఇన్డెప్త్, నిగూఢమైనటువంటిది లాభం. అంటే గురువు ద్వారా ఇన్డెప్త్ లాభం కావాలని వాళ్ళకు ఉంటుంది. అందుకని వృషభ లగ్నం ఇప్పుడు లగ్నం సందులు పడుతుంటాయి, సరే మేషంలో పడిందా, వృషభంలో పడిందా, మిథునంలో పడిందా అని డౌట్ పడతాం 2-3 గంటల టైంలో పడ్డప్పుడు. అప్పుడు వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఇది, వీళ్ళకి ఇలా ఉంది అంటే ఎస్ వృషభం తెలుసుకోవాలనుకుంటే. మీరు మేషంలో పుట్టారంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఒక యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళ లైఫ్లో. మిథునంలో పుట్టారంటే వాళ్ళు ఈజీగా చదివేసుకుంటుంటారు అన్ని. అట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయి. అయితే ఈ వృషభంలో మనకి 3 నక్షత్రాలు ఉంటాయి సేమ్, కృత్తిక, రోహిణి, మృగశిర. ఓకే, అయితే ఈ 3 నక్షత్రాలకి ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి లేదా విష్ణు ఆలయాలు, అంటే తిరుపతి, లేకపోతే మన శ్రీరంగం వెళ్ళడం, లేకపోతే ఇంకోటండి మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్స్కి కూడా వెళ్ళొచ్చు. అంటే ఏదైనా విష్ణు శక్తి అనేది వీళ్ళకి కావాలండి. అంటే మనం అనుకోవచ్చు అదేమిటండి విష్ణు శక్తి ఎందుకు. ఇంకోటి కూడా అంటే ఒక మనిషి ఒక లగ్నంలో ఒక జీవుడు పుట్టాడు అంటే కంప్లీట్ క్యాలిక్యులేషన్. ఆ పర్టికులర్ టైంలోనే పుట్టాలి ఇన్ని అనుభవించడానికి. అంటే ఆ పర్టికులర్ టైంలో పుడితేనే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ అవ్వాలనుకోండి, ఆ పర్టికులర్ సెకండ్స్లో అక్కడ మనిషి ఉంటేనే యాక్సిడెంట్ అవుతుంది. ఆ సెకండ్స్కి ముందు బయలుదేరినా వెనక బయలుదేరినా అయ్యే ఛాన్సెస్ ఉండవు. అట్లాగే ఒక మనిషి ఒక లగ్నంలో జన్మించాలంటే టోటల్ క్యాలిక్యులేషన్స్తో పుడతాడు. ఎవరికి, ఏ తల్లిదండ్రులకి బిడ్డగా పుడుతున్నాడు, ఎవరితో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, ఎవరిని వివాహం చేసుకుంటున్నాడు, ఎవరిని పిల్లగా కనబోతున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్ అండి. కాకపోతే మరి ఫిక్స్డ్ అన్నప్పుడు మనం ఈ మ్యారేజ్ మ్యాచింగ్లు ఎందుకు చూసుకుంటున్నాము, లేకపోతే ఏదో రెమెడీస్ తప్పించుకోవడం, రెమెడీస్ ఎందుకు చేస్తున్నాము అంటే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. అంటే ఈ జీవుడు ఈ రెమెడీ చేసుకొని బయటపడతాడు, ఈ దోషంతో పుడతాడు కానీ ఈ రెమెడీ చేసుకొని బయటపడతాడు. లిటరల్లీ మనం పపెట్స్ భగవంతుడి చేతుల్లో కదా, భగవంతుడు ఎలా ఆడిస్తే అలా ఆడతాం. కర్మ చేతుల్లో మనం, కర్మ చేతుల్లో కొంత ఉంటుంది, మన సాధన వల్ల కొంత పైకి వెళ్తాము. ఇవన్నీ 3 భాగాలుగా అది ఇదవుతూ ఉంటాయి. ఎలా అంటే మన జ్ఞానంతో. ఇప్పుడు ఒక వీడియో చూసారు, ఇప్పుడు ఓకే విష్ణు ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తే మంచిది అని చూడడానికి కూడా యోగం ఉండాలి ఫస్ట్. అంతే కదా, యోగం ఉంటే ఓహో నేను వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే నా కర్మ తొలుగుతుంది అనమాట అనుకొని ఆ వ్యక్తి వెళ్ళడం అనేది కూడా రాసిపెట్టి ఉంటుంది. ఈ వీడియో చూడాలని కూడా రాసిపెట్టి ఉంటేనే చూస్తాడు, లేకపోతే చూడు. ఇది కూడా మనం చెప్పాలని రాసిపెట్టుంటే మనం చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు, సంకల్పంతో నువ్వు భగవంతుని పట్టుకొని వెళ్తూ ఉంటే నీ కర్మ కూడా తగ్గుతుంది. సంకల్పం కూడా చాలా గొప్పదండి, అక్కడ సంకల్పాన్ని తీయడానికి వీల్లేదు. కాకపోతే విష్ణు ఆలయాలు, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చదవడం, ఇవి ఎక్కువగా చేయాలి. అయితే ఇందులో మనం 3 నక్షత్రాలు అనుకున్నాం. చాలామంది ఏంటంటే నక్షత్రం వైజ్గా కూడా వెళ్ళొచ్చు అనుకుంటారు. నక్షత్రం అనేది ఎప్పుడు మనసుకు సంబంధించింది. మీరు ఏ నక్షత్రంలో పుట్టారంటే పలానా నక్షత్రం ఎలా చెప్తున్నాము, చంద్రుడు ఆ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మీ నక్షత్రం ఇదే అంటున్నాం. చంద్రుడు అంటే ఏమని చెప్పింది శాస్త్రము, వేదము, చంద్రమా మనసో జాతః అంటే నీ మనసు యొక్క తత్వం ఏంటి, నీ మానసిక స్థితి ఏంటని చెప్పేస్తుంది నక్షత్రం. అప్పుడు ఆ మానసిక స్థితిలో మనం గనక ఎక్కువ అంటే దాన్ని కరెక్ట్గా ఉంటే, మన మనసు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటే మనం ఉన్నత స్థితులకు వెళ్తాము. బ్యాలెన్స్డ్గా లేకపోతే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఇప్పుడు మనకి కృత్తిక ఉంది,
అగ్నిదేవుని కానీ సూర్యభగవాను కానీ ధ్యానం చేసుకుని ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓం సూర్యాయ నమః అని. రోహిణి నక్షత్రం ఉంది, అగ్నిదేవుడు అంటే ఇంట్లో పొయ్యి వెలిగించేటప్పుడు కూడా దండం పెట్టుకోవచ్చా సార్? పెట్టుకోవచ్చు. అగ్నే కదా, అందుకే కదా స్నానం చేసి పొయ్యి పొయ్యి వెలిగించారు. యాక్చువల్గా సర్పదోషాలు అంటే అందరూ అనుకుంటారు సర్పాన్ని చంపితే అనుకుంటారు, కాదు. అగ్ని దగ్గరికి వెళ్ళే ముందు స్నానం చేయకుండా వెళ్ళి అగ్నిని ముట్టుకున్నా సర్పదోషమే. మరి అగ్ని కార్యం చేస్తున్నాం, మరి తప్పు చేస్తున్నాం ఇంకా అక్కడికి వెళ్ళి. నిప్పు కదా అది, దోషం దీపం వెలిగిస్తావా? మనం స్నానం చేయకుండా దీపం వెలిగిస్తావా? మరి అక్కడ ఎలా అయితే దీపం వెలిగిస్తుందో ఇక్కడ మనం స్టవ్ వెలిగిస్తున్నావుగా, అంతే. అదే పవిత్రత ఉంటుంది, అదే అగ్ని అదే దహిస్తుంది, అదే దహిస్తుంది. ఓకే. రోహిణి సార్, రోహిణి వారు అమ్మవారి ఆరాధన, అందులో ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారిని ధ్యానం చేయాలి. అప్పుడు వాళ్ళ మనసు స్థిరంగా ఉంటుంది. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా చెదిరిపోవడం ఉండదు. ఎంత పెద్ద విషయం ఇబ్బంది అయినా కూడా వాడు చాలా కామ్గా చాలా ఇదిగా ఉండగలుగుతారు, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. ఇక మృగశిరాకి ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి 2 పాదాలు, 3-4 పాదాలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామితో పాటు ఆంజనేయ స్వామిది కూడా చేసుకోవచ్చు 3-4 పాదాలు అయితే. సో ఇది మాత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి అయిన మహా అని చెప్పి అనుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి ఈ ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది అని చెప్పచ్చు. అద్భుతం సార్. అది సో ఖచ్చితంగా వృషభ రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆలయాలకి, క్షేత్రాలకి ప్రత్యేకంగా వెళ్ళాలి. అంటే అయితే ఇందులో కూడా ఏ మంత్స్లో వెళ్తే మంచిది అనేది కూడా ఒకటి ఉంటుంది. అది పర్టికులర్గా జూన్, జూలై, సెప్టెంబర్ 15 to అక్టోబర్ 15 మధ్యలోని, అంటే వేరే టైంలో వెళ్ళొద్దని కాదు, ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అలాగే జనవరి 14 to ఫిబ్రవరి 14 మధ్యలో వెళ్ళడం మంచిది. ఎందుకంటే సూర్యభగవానుడు అక్కడ సంచరిస్తుంటాడు, ఆత్మకారకుడు. అక్కడ ఉన్నప్పుడు నీ మంత్రము నీ క్షేత్ర సంబంధాలు కలిగినప్పుడు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే కనుక, క్షేత్రంలో మనం ఏదైనా ఇప్పుడు ధ్యానం చేసామనుకోండి, ఒక మంత్రం చేసామనుకోండి, ఇక్కడికంటే 1000 రెట్లు ఫలితం ఉంటుంది క్షేత్రంలో. ఇప్పుడు 1000 రెట్లు ఫలితం ఉంటుందంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఇప్పుడు నువ్వు 1000 రోజులు చేసిన ఫలితం, 1000 రోజులు గంట సేపు చేసిన ఫలితం నువ్వు 1 గంట సేపు చేసావంటే, మరి అలాంటప్పుడు 1000 రోజులు అంటే ఏంటి? ఆల్రెడీ 3 years, అంటే 3 సంవత్సరాల పాటు 1 గంట సేపు నువ్వు మంత్రం చేసిన ఫలితం వస్తుంది ఏదైనా క్షేత్రానికి వెళ్ళి చేస్తే. అద్భుతం, ఇంకా తిరుగులేదు కదా. రైట్ సార్. అయితే ఇప్పుడు తిరుపతి లాంటి క్షేత్రం వెళ్ళాలి అని అంటే అందరికీ టక్కున అనుకున్న వెంటనే అయ్యే పని కాదు. ఎంతో కొంత సామాన్యులైతే దానికంటూ బడ్జెట్ని జాగ్రత్తగా చేసుకుని చెయ్యాలి. రెగ్యులర్గా కూడా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళటం కూడా ఫలితాన్ని ఇస్తుందా? రెగ్యులర్గా వెళ్ళొచ్చు, ఇంట్లో వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయొచ్చు. విష్ణు సహస్రనామాలు శనివారం పూట కనుక వెళ్ళి వింటే మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం విష్ణు సహస్రనామాలు, బుధవారము ఈ మాల అంటే తులసి మాల స్వామివారికి సమర్పించడము చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. చాలా చక్కగా వివరించారు సార్. ఖచ్చితంగా వృషభ రాశి వారు దీన్ని ప్రాక్టీస్ చేసుకుని ఖచ్చితంగా వాళ్ళ పూర్వజన్మ పాపాన్ని నుంచి బయటపడి చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.